Hi everyone, welcome back to AP Technical YouTube channel. Friends, ఈ రోజు వీడియోలో నేను బోట్ బేస్డ్ 152 ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. అన్బాక్సింగ్ చేసి ఇందులో మనకు ఇయర్ ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అనేది చెక్ చేద్దాం. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు బోట్ 152 ఇయర్ ఫోన్స్ యొక్క బాక్స్ అయితే ఇలా ఉంది. మనకు పైన చూసుకున్నట్టయితే సూపర్ ఎక్స్ట్రా బేస్ అని వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు శేఖర్ ధవన్ యొక్క ఫోటోన్ అయితే ఉంది. ఇక వాళ్ళకి బోట్ యొక్క బ్రాండింగ్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు, అలాగే మోడల్ నెంబర్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు సైడ్కి చూసుకున్నట్టయితే మనకు బోట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేస్తారు వాళ్ళ ట్యాగ్ లైన్తో. అలాగే కింద వెనకాల చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇయర్ ఫోన్స్ అనేది ఎలా ఉంటాయని మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ ఉందిగా, ఈ ట్రాన్స్పరెన్సీ కవర్ నుంచి అయితే మనకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడైతే కొన్ని స్పెక్స్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకు యాంగిల్ 3.5mm జాక్తో అయితే ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే మనకు బ్రైడెడ్ అంటే యాంగిల్ ఫ్రీ కేబుల్ అయితే వస్తుంది. మనకు తాడులా అయితే ఉంటుంది మనకి కేబుల్ అనేది. అలాగే మనకి ఎక్కువ చిక్కులు అనేది పడదు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ మైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన కాల్స్ మాట్లాడడానికి. అలాగే సూపర్ ఎక్స్ట్రా బేస్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఎందులో ఎక్కువ బేస్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట. వెనకాల చూసుకున్నట్టయితే మొత్తం ఇదే ఉంది. ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక సీల్ అయితే ఉంది, మీ సీల్ ఓపెన్ చేసి అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకు బాక్స్లో ఇవే ఉన్నాయి, ఇంకేమి లేవు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే చూడవచ్చు. నేనైతే బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. మనకి ఇయర్ ఫోన్స్ అనేది ఎలా ఉన్నాయి చూడవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి ఇయర్ ఫోన్స్ అనేవి. అలాగే మనకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. మనకు సైజు మనకు నచ్చిన సైజు అయితే వీటిని అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఒక స్టిక్కర్ అయితే ఉంది. అలాగే 1 year వారంటీ కార్డు ఉంది కదా, ఇది చాలా చిన్న ఉంది. ఇందాక వేరే బోట్ యొక్క ఇయర్ ఫోన్స్ యొక్క చూసుకుంటే ఇది కొంచెం పెద్దగా ఉండేది, దాని సైజ్ అనేది చేంజ్ చేస్తారు. అలాగే ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు బోర్డుకు సంబంధించిన మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మంచి ఫేమస్ అయిన ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బోట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మనకు ఇవన్నీ పక్క పెట్టేద్దాం, ఇయర్ ఫోన్స్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇయర్ ఫోన్స్ అనేవి ఎలా ఉన్నాయో. నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదంటే ఫ్రెండ్స్, మనకు తక్కువ ధరలో మనకు బ్రైడెడ్ ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనకి చూడడానికి తాడులా అయితే ఉంటుంది. అలాగే మనకు చిక్కులు అనేది పడదన్నమాట. నార్మల్గా మీరు యూజ్ చేసిన తర్వాత మనం ఇలా మడిచి మనం పాకెట్లలో కానీ లేదంటే బ్యాగ్స్లలో కానీ పెట్టుకుంటాం కదా, కానీ ఈ ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ ద్వారా మనకైతే చిక్కులు అనేది పడదన్నమాట. మళ్ళీ తర్వాత మనం యూజ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎంత మడిచినా సరే ఎక్కువ చిక్కులు అనేది పడదు. ఇది ఎక్కడి వరకు ప్రొవైడ్ చేశారంటే మనకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు జాక్ ఉంది కదా, 3.5mm జాక్ నుండి మనకు మైక్ వరకు మనకైతే ఈ ట్యాంగిల్ ఫ్రీ బ్రైడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పైన చూసుకుంటే మనకు నార్మల్ కేబుల్ అయితే ఉంది మనకు మైక్ తర్వాత నుంచి. అలాగే వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఈ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ జాక్ చూసుకోవచ్చు, 3.5mm జాక్ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు యాంగిల్ అయితే ఉందన్నమాట. దీనివల్ల మనకి ఏం యూజ్ అంటే ఎక్కువ పాడవకుండా అయితే ఉంటుంది. ఇక్కడ పైన మనకు నార్మల్గా డైరెక్ట్ ఉందనుకోండి, మనకు యాంగిల్ 3.5mm జాక్ లేకుంటే మనకు తొందరలో పాడైపోతుంది అన్నమాట. కానీ ఇది మనకి యాంగిల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ పాడవకుండా అయితే ఉంటుంది. అలాగే ఒక మైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అందరికీ తెలిసిందే, ఈ మైక్ ఉపయోగించి అయితే మనం కాల్స్ అనేది మాట్లాడతాము. అలాగే ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్ ఉపయోగించి మనం ఏమైనా సాంగ్స్ ప్లే చేసేటప్పుడు పాజ్ చేయడానికి, లేదంటే మళ్ళీ ప్లే చేయడానికి, లేదంటే కాల్స్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి, లేదంటే ఆన్సర్ చేయడానికి అయితే ఈ బటన్ అయితే జనరల్గా యూజ్ చేస్తారు. అలాగే మనకు పైన మనకు హెడ్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు రెండింటిపైన బోట్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే సైడ్ మనకు ఈ ఇయర్ ఫోన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే మనకు 45 degrees అయితే మనకు టిల్ట్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మనకి ఇయర్లో ఎక్కువ గ్రిప్ అయితే ఉంటుంది, మనకు ఎక్కువ పట్టుకొని అయితే ఉంటుంది, మనకు స్లిప్ అవ్వవు, మన ఇయర్ నుంచి అయితే స్లిప్ అవ్వవు మెయిన్గా. అలాగే మనకి రెండిట్లో మనకు 10mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎక్స్ట్రా బేస్ కోసం అని 10mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రెండింటిపైన మనకు ఏది లెఫ్ట్ ఇయర్ ఫోన్స్ అలాగే ఏది రైట్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ కిందనైతే మెన్షన్ చేశారు. వీటిని అయితే నేను ఒక 1 hour అయితే వాడతాను. వాడి నా ఎక్స్పీరియన్స్ అనేది ఆ 1 hour తర్వాత చెప్తా. ఫ్రెండ్స్, నేనైతే వీటిని హాఫ్ అన్ అవర్ అయితే యూజ్ చేశాను. హాఫ్ అన్ అవర్ అయితే సాంగ్స్ అయితే విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే దీని యొక్క బేస్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, బేస్ సౌండ్ అయితే చాలా బాగుంది. అలాగే సౌండ్స్ కూడా మనకు క్లియర్ గానే అయితే ఉన్నాయి.
మనకు బడ్జెట్ లో మీరైతే బేస్ ఇయర్ ఫోన్స్ అయితే చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగుంటాయి. మనకు అరౌండ్ 400 రూపీస్ కి అయితే అమెజాన్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే వీటిని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నాకైతే బేస్ అనేది చాలా బాగా నచ్చింది ఇందులో. గైస్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఛానల్ నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.